ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నలదమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం
చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాసుల వారికి. ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము హస్తా నక్షత్రం మీద ఉండేది, అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాదిట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. మేషరాశి. మరి మేషరాశి వారికి శని భగవానుడు 10వ స్థానము అంటే కర్మస్థానానికి, లాభస్థానానికి అధిపతి అయి 12వ స్థానములో దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ యొక్క జూలై 27వ తేదీన వక్రిస్తున్నాడు. ఎక్కడ? రేవతి నక్షత్రములో 3వ పాదములో. దీని ద్వారా రేవతి నక్షత్రానికి సంబంధించిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అంటే ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి పడేటటువంటి వృషభ మిథునాలకి, సింహము కన్యారాశులకి, అట్లాగే ఈయన వృశ్చికము ధనస్సు రాశుల వారికి, అట్లాగే కుంభము మీనము ఈ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క శని యొక్క వక్రత్వ ప్రభావం వలన ముఖ్యంగా మేషరాశి వారికి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే ఒక కార్యము అనుకొని జరక్క మానసికంగా నిర్లిప్తతని, ఎన్నో రకాలైనటువంటి మానసిక విచారాలని అనుభవిస్తున్నారో, ఒంటరి పోరాటం చేస్తున్నారో వారికి ఒకందుకు శనిగ్రహ వక్రత్వ ప్రభావము కొంతవరకు తగ్గుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన తను రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ మేషరాశికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన వక్రత్వం వలన ఈ రాశి వారికి కొన్ని అనుకున్న పనులు వాయిదాలన్నీ కూడా
ముందుకు వెళ్ళిపోయి అంటే తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాయిదాలన్నీ చక్కగా పక్కకు వెళ్ళిపోతాయి. అనుకున్న భూ సమస్యలు, ఏదైనా భూ సమస్యలు కానివ్వండి, లేకపోతే వీరికి వ్యవసాయ భూములు ఉంటే ఆ వ్యవసాయ భూముల రీత్యా అమ్మితే డబ్బులు వస్తాయి అనుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైనా కోర్టు వివాదాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి అన్నిటిలో కూడా విజయం సంప్రాప్తించడానికి కొంతవరకు వీరికి శని ఉపకరిస్తున్నాడని చెప్పుకోవాలి. వ్యాపారంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, వ్యాపార రీత్యా వ్యాపారం సరిగ్గా సాగక వీరు ఎంత కష్టపడ్డా సరే ఆకర్షణ లేనటువంటి వారికి శని యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో కాస్త కార్యజయము లాభసిద్ధి కలుగుతుంది. అనుకున్న కార్యాలయందు అంటే ఏదైనా ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ రావాలన్నా, ఉద్యోగం కోసం విదేశాలలో ఎవరైనా సరే ఎన్నో రకాలుగా మరి అప్లికేషన్స్ పెడుతున్నా ఈ అక్టోబర్ 9 లోపల ఆ యొక్క అప్లికేషన్స్, ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ విషయాలలో వీరికి చక్కటి లాభము కలుగుతుంది. కుటుంబంలో కాస్త సఖ్యత కలిగినటువంటి వాతావరణము, కుటుంబంలో కొంచెం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా వరకు మేషరాశి వారికి తగ్గి వారి జన్మజాతకంలో శని గనక లగ్నాతు అనుకూలమైనటువంటి భావాల్ని కలిగి ఉంటే, అంటే ధనభావానికి అధిపతి అయి ఉంటే కనుక విశేషమైనటువంటి ధనలాభాదులు కలుగుతాయి. అదే చతుర్థ భావానికి అధిపతి అయితే కనుక విశేషముగా భూస్థిర చరాస్తులు వీరికి కలిసొస్తాయి. వాహన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొంచెం వరకు సౌఖ్యము కలుగుతుంది. అదే 5వ స్థానానికి అధిపతి అయితే సంతానపరమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. ముఖ్యంగా 6వ స్థానానికి అధిపతి అయితే కనుక జన్మ లగ్నాతో ఈ శని భగవానుడు చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్స్ వస్తాయి. 7వ భావం అయితే వివాహ లాభసిద్ధి కలుగుతుంది. 8వ భావం అయితే కనుక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య బాధలు అనుభవిస్తున్నారో వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఆ బాధలు యందు కొంత ఉపశమనం కలుగుతుంది. అట్లాగే 9వ భావం అయితే ఉన్నత విద్యా లాభసిద్ధి కలుగుతుంది. విదేశీయాన ప్రయాణాలు సిద్ధిస్తాయి. ఇందాక అనుకున్నట్టుగా 10వ భావం అయితే కనుక చక్కటి ఉద్యోగంలో వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్తో డెవలప్మెంట్ ఉంటుంది. అట్లా 12వ భావాధిపతి అయితే పెట్టినటువంటి పెట్టుబడుల్లో ఇప్పటివరకు నష్టాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి లాభాలు కలగటానికి ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఇవన్నీ శుభాలు జరుగుతాయి అంటే మేషరాశి వారికి కాదండి. జన్మజాతకంలో లగ్నాతు శని గనక యోగించే భావాలలో ఉండి ఆయన గనక దశలు అంతర్దశలు యాక్టివేట్ అయినా, ఆయన నక్షత్రాలలో ఎవరైనా సరే శుభగ్రహాలు ఉన్నా కూడా ఇలాంటి మంచి శుభ పరిణామాలు మేషరాశి వారికి కలుగుతున్నాయి. ఇంతకు మించి ఇంకేదైనా ఇంకా ఘోరాలు ఇలాగే జరుగుతున్నాయి, మాకు ఏది శుభాలు జరగలేదు అనుకుంటే మీ జన్మజాతకాన్ని చూపించుకోండి. నాకు నా యొక్క పీఠానికి ఫోన్ చేస్తే జన్మజాతకరీత్యా మీకున్నటువంటి దోషాలు ఏమిటి, అసలు శని ఎందుకు అనుకూలించట్లేదో మీకు నేను తెలియజేస్తాను. దాని ద్వారా సరైనటువంటి పరిష్కారాన్ని మీరు ఆచరించినట్లయితే ఈ 136-38 రోజులు విశేషమైనటువంటి శని యొక్క శక్తిని మీరు వశపరచుకోవచ్చు. చక్కటి లాభసిద్ధిని కలగజేసుకోవడానికి మన జన్మజాతకమే మనకి సదా రక్ష. ఏ జన్మజాతకం లేకపోయినా ఎవరికైనా సరే నక్షత్రం తెలియకపోయినా సరే నాకు తెలియజేయండి. నేను చేసేటటువంటి శ్రావణ మాసంలో ఈ 19 రోజుల యొక్క దీక్ష అనేటటువంటి పోయిన సంవత్సరం చేశాను, ఎంతోమందికి లాభం కలిగింది. ఈ సంవత్సరం కూడా ఈ 19 రోజులు దీక్ష నియమాలు మీకు తెలియజేస్తాను. ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు చేస్తూ నేను చేసే ఈ యొక్క జపము ప్లస్ నేను చేసే హోమము, శనిగ్రహ హోమము విశేషమైనటువంటి ఫలితాలని మీకు ప్రసాదిస్తుంది. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా
జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో, ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాసుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం.